మేము మరి చిత్తపూరి గట్టు మీద పేలంతల గుడికి వచ్చామండి. మరి మా ఫ్రెండ్ నేను కలిసి ఇట్లా నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ చూద్దామని సరదాగా నడుచుకుంటూ వెళ్తాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, అవకాశం ఉంటే మీరు కూడా ఒకసారి వచ్చి ఆ పేలంతల్లి అమ్మవారిని దర్శించి అమ్మవారు ఎలా చెప్తుందో ఏంటో, అమ్మవారి మహిమ ఎంతవరకు ఉందో మీరు కూడా ఒకసారి చూస్తే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి తప్పనిసరిగా ఒక్కసారి మీరు అందరు కూడా రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మరి మా స్నేహితుడు నేను కలిసి ఇక్కడ అమ్మవారి గుడి దగ్గరికి వచ్చాం. చూడండి ఫ్రెండ్స్, మరి ఇట్లా గట్టులోంచి వెళ్తాం ఫ్రెండ్స్. చూడండి ఇంకా ఫ్రెండ్స్, మరి అమ్మవారి మహాత్యం అంటే మరి ఎలా ఉందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీరు ఎక్కడెక్కడికో వెళ్తాం ఫ్రెండ్స్. మన దగ్గర ఉన్న అమ్మవారిని మనం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి. మరి గంగా భవానీ మాత కట్టు సొరంగంలో ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. మరి గట్లో మరి పేలంతల్లి అమ్మవారి గట్లో సొరంగం ఫ్రెండ్స్. ఇది సొరంగంలో గంగా భవానీ మాత ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. అయ్యో ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ అందరూ కూడా మరి అమ్మవారి మహిత్యం అంటే మీకు ఎక్కడో లేదు ఫ్రెండ్స్. అది చూడండి ఫ్రెండ్స్, అమ్మవారి మహిత్యం చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారి గంగా భవాని చూడండి ఫ్రెండ్స్. అందరూ అమ్మవారి గుడి కింద సొరంగం ఉందండి. సొరంగంలో ఇట్లా అమ్మవారు ఇలా ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి, పడుతుందా బాగానే ఏదో చూడు, ఇటు నీళ్ళు కింద వంచు. చూసారా ఫ్రెండ్స్, మరి మీరందరూ కూడా ఒకసారి తప్పకుండా వచ్చి ఆ పేలంతల్లి అమ్మవారిని దర్శించి మీ సమస్యకి పరిష్కారం చూసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందగలని కోరుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనకి అనుకోకుండా ఈ అదృష్టం దక్కింది ఫ్రెండ్స్. ఇక ఫ్రెండ్స్, మరి అమ్మవారి సొరంగంలో ఉన్నటువంటి వాటర్ ఫ్రెండ్స్. ఇవి సొరంగంలో వాటర్ ఇవి చూసారా ఫ్రెండ్స్. మరి ఒకసారి అవకాశం ఉన్నప్పుడు తప్పనిసరిగా మీరు కూడా రావాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇది కొబ్బరి నీళ్ళు ఉన్నట్టు ఉంటాయి ఫ్రెండ్స్. అమ్మవారి వాటర్ చూశారు కదా, సొరంగం. ఏదమ్మా బాటిల్ చాలమ్మా. అలాగా. ఓకే ఫ్రెండ్స్, మరి మళ్ళీ కలుసుకుందాం.